మనతో పాటు మున్నూరు కాపు రాష్ట్ర సంఘ నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. చెప్పండి నన్ను, ఏంటి భారీ ఎత్తున నిరసన దీక్ష చేపట్టారు, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా అంటే ఇప్పుడు కేవలం మున్నూరు కాపుల సంఖ్య 26% ఉంది మన టోటల్ తెలంగాణ రాష్ట్రంలో. మరి తెలంగాణ రాష్ట్రంలో 26% ఉన్న మున్నూరు కాపులకు ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తున్నారు? మంత్రివర్గంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎక్కడ మాకు సముచిత స్థానాలు ఇస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఈవెన్ జ్యుడిషియరీలో కానీ, బ్యూరోక్రసీలో కానీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ముఖ్యంగా అందులో మున్నూరు కాపులు 26% ఉన్న మున్నూరు కాపులకు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇస్తలేరు. కేవలం ఎన్నికలలో ఓటు సమయానికి మున్నూరు కాపులు గుర్తొస్తున్నారు, బీసీ సోదరులు గుర్తొస్తున్నారు తప్పించేసేసి ఎక్కడ కూడా బీసీలకు ఏమి న్యాయం జరుగుతలేదు. అసలు ఈవెన్ కులగణనలో కూడా 50 లక్షల బీసీ సోదరులను కూడా మొత్తం కులకరణనే లేకుండా చేసేసారు, అందరిని సావగొట్టేసేసారు. ఆ నెత్తిలు కూడా సరిగా లెక్క పెట్టలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి చేపట్టారట కులగణన. దేశంలో ఎక్కడ కూడా కులాల లెక్కలు తేల్చలేదు, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పి గొప్పగా నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడింది కదా. ముఖ్యమంత్రి గారు కేవలం మాట పూర్వకంగానే ఉన్నారు. ఈవెన్ కామారెడ్డి డిక్లరేషన్లలో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు ఆ రోజు, ఏం చెప్పిండ్రు అంటే ఇప్పుడు మీ కులాలు, మీ వాటా, మీ సంఖ్య ఎంత బలం ఉందో అదే ప్రకారంగా కూడా మీకు సీట్లు కేటాయించడం జరుగుతుంది అని చెప్పిండు. మరి ఒక్క ఇంటికి ఒకటే టికెట్ ఇస్తా అని చెప్పేసి మరి అదే రకంగా జరిగిందా? ఏం జరిగింది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో సతీమణి నిల్చున్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిల్చున్నాడు, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిల్చుండు, రాజగోపాల్ రెడ్డి నిల్చుండు. అంటే ఈ రకంగా ఎందరు మంది ఒక్కొక్క ఇంట్లోకించి ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు నిల్చుంటుంటే మరి బీసీ సోదరులు ఎక్కడ పోవాలి? ఇంత రాష్ట్రంలో కేవలం 60% ఉన్న బీసీలకు ఏం ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే మాకు అసలు ఎక్కడ స్థానం చూపించే పరిస్థితి లేదా? అంటే జిస్కి లాఠీ ఉస్కి బైన్స్. అందుకోసం ఇప్పుడు రానున్న కాలంలో మేము దీనికి తీవ్రంగా వ్యతిరేకించేసేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కట్టడి చేస్తాము. బీసీ బలమైందో చూపిస్తాం ఇప్పుడు. ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి మాకు జరిగే అన్యాయాన్ని, అక్రమాన్ని, మాకు వచ్చే వాటాన్ని మీరందరూ కూడా కొల్లగొట్టేసేసి ఈరోజు బీసీ సోదరులని రోడ్డున బ్రతుకు చేసిర్రు. అసలు దేంట్లో కూడా మాకు సముచిత స్థానాలు కల్పించలేని పరిస్థితి ఉన్నది. ఈ దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పిండు? అది కూడా ఏది కూడా ఏ గ్యారంటీస్ కూడా పూర్తి చేయని పరిస్థితి. ఈ ఫ్రీ అని చెప్పేసి అందరినీ మబ్బు మొత్తం ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి చేస్తున్నారు. బయటికి నుంచి అప్పులు తీసుకురావాలి, ఈ కొన్ని అప్పులు పంచాలి, మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసే పరిస్థితి. 7 లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 లక్షల కోట్లు కేసీఆర్ గారు చేసిరని చెప్పేసి మళ్ళీ నువ్వు ఇప్పటికి కూడా మళ్ళీ 2 లక్షల కోట్లు 15 నెలల్లో 2 లక్షల కోట్లు నువ్వు అప్పులు చేసినావు. మరి నిన్ను అంటే రాష్ట్ర ప్రభుత్వం దిగిన తర్వాతనే కదా నీ లెక్కలు చేపించేది. ఇప్పుడు కేసీఆర్ గారిది 7 లక్షల కోట్లు ఎప్పుడు తెలిసింది ప్రజలకు? అతను ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కదా నువ్వు లెక్కలు పెట్టావు 7 లక్షల కోట్లు అప్పులు చేసాడని చెప్పేసి. ఇప్పుడు నువ్వు దిగిన తర్వాత కదా మేము కూడా లెక్కలు పెట్టాలి. నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు కూడా అదే బాటలో నడుస్తున్నావు కదా. మాకు శ్వేతపత్రం రిలీజ్ అయ్యి నువ్వు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి బీసీలకి ఏమి ఇస్తున్నావు మాకు? ఈ రకంగా మేము దీన్ని బీసీలకే పెద్దపీట వేస్తామని చెప్పి అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా పెద్దపీట వేస్తున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పీట వేస్తున్నామని చెప్తాడు. ఎన్నికలు రాగానే ఆ పీట తీసుకుపోయి ఆ కూసునే పీట కంటే కూడా అదుమానం ఆ పీట. ఎందుకంటే ఎక్కడ గెలవలేని పరిస్థితులలో ఓల్డ్ సిటీలలో మాకు 4 స్థానాలు ఇస్తావా నువ్వు? అంటే ఓల్డ్ సిటీలలో ఎవరైనా గెలవగలుగుతారా? ఏ బీసీ గెలవగలుగుతారు? ఓల్డ్ సిటీలలో గెలవగలుగుతారా బీసీలలో? మరి మీరెందుకో రెడ్డిలు వాళ్ళ కమ్మాలు వెలవాలి ఎందుకో ఓల్డ్ సిటీలో నిల్చుంటలేరు? మాకెందుకు ఆ దరిద్రం స్థానాలు ఇస్తారు? ఆ గెలవని స్థానాలు మాకెందుకు? అయినా కానీ మీరు ఇచ్చేది ఏంది, మేము తీసుకునేది ఏంది? సంఖ్యాబలం మా శాస్త్రతోటి మేమే ముందరికి వస్తాం, మేమే మీకు సీట్లు ఇస్తాం. రానున్న కాలంలో బీసీ ముఖ్యమంత్రిగా మేమేమి నిల్చోబోతున్నాము. 2028లో బీసీ ముఖ్యమంత్రిగా మీరు చూస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఆ చైతన్యం అనేది ప్రజల లోపల వచ్చింది. ఇక ఇక్కడ ఈ మంట ఆగదు, ఇది ఇట్లనే నడుస్తూనే ఉంటుంది. మాకు ఇచ్చే వరకు మేము తీవ్రంగా పోరాటం చేస్తాం. ఇంకా రేవంత్ రెడ్డి గారు చూస్తారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లుంటాడో. రేవంత్ రెడ్డి ఎక్కడికి వచ్చిండో? రేవంత్ రెడ్డి స్థానం ఏంది? రేవంత్ రెడ్డి దేంట్లో ఏ పార్టీలకించి వచ్చిండో? టీడీపీలకించి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి అందులోకించి కాంగ్రెస్లోకి వచ్చేసేసి ఈయన సోనియా గాంధీని ఏ రకంగా విమర్శించిన గుర్తులేమో మనకు అందరికీ కూడా. ఆ బొమ్మ ఒక ఇటాలియన్ లేడీ అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దగా మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి తెలియదా? ప్రజలు మా చేతితోటి పోదామనే ఆలోచనతోటి ఉన్నారు ప్రజలు అని చెప్పేసి నీ ఎన్నో యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి మాకు. మరి ఈరోజు నువ్వు పెద్దగా మాటలు మాట్లాడుతున్నావు.
మేమైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. బీసీలకు కనుక మేము ఇక మీరు ఇచ్చేది కాదు, మేము తీసుకునేది కాదు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాలు నిల్చోబోతున్నారు. అందులో 4 కూడా రెడ్డిలు నిల్చున్నారు. మరి కేవలం బీసీలు 2 ఉన్నారు. పూల రవీందర్ ఉన్నాడు. అర్థమైందా? అంటే 2400 ఓటర్స్కి 4 మంది నిల్చున్నారు. 22,000 మంది కేవలం బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు ఉన్నారు. మరి ఈ ఓట్లకు మీరు 10,000 ఒక్కొక్క ఓటర్కి ఇచ్చేసేసి గెలుద్దామని ఆలోచన ఉన్నదా? స్పర్ధ సాటుకు వెళ్ళేసేసి బీసీ సోదరులారా, నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, సాలిగా ఇప్పటి వరకు మనల్ని ఇప్పటి వరకు మోసం చేసింది చాలు. మనం నిల్చుంటుంటే ఏ రెడ్డి అన్న ఏ కమ్మన్న వెళ్ళమన్నా మనకు ఓటేస్తాడా? ఎవ్వరు కూడా ఓటేయరు. మనం కూడా ఆ చైతన్యము ఇప్పటికి తెచ్చుకోకపోతే మన జీవితంలో మనం చాలా పెద్ద పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. ఎన్నికలలో కేవలము ఆ నోట్లకు, కేవలం మందులకు మీరు కనుక బానిసలైతే మన జీవితాలకి ఎవ్వరు కూడా బాగు చేయలేరు రానున్న రోజులలో. కనీసం ఇది పక్కకు పెట్టేసేసి మనము రాజరికం ఎట్లా తెచ్చుకోవాలి, రాజ్యాధికారం ఏ రకంగా చేపట్టుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి ముందరికి పోయినప్పుడే మనకు సరైన న్యాయం దొరుకుతుంది. మరి అది అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాన్ని మనం పాటిస్తాం. బీసీలు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నదా మీ స్టాండ్? అంతే, బీసీలకు అన్యాయం జరుగుతున్నది, కులగణనలో కూడా మాకు అన్యాయం జరుగుతున్నది. మరి 2సారి ఎందుకు సర్వే చేసిండ్రు? ముందు తెలియదా? అంటే మీరు చేసిన తప్పులు అనేది మీకు తెలుసు కదా. ఇప్పుడు బీసీ సోదరులు మెల్లమెల్లగా ఏకమవుతారు అని చెప్పేసి నీకు తెలిసినది కాబట్టే కదా మళ్ళీసారి 2సారి కులగణన చేస్తావు నువ్వు. 3% మాకు తక్కువ చేసింది. మా ఇంటికి రాలేదు, ఎవరింటికి రాలేదు, మా మిత్రుడి ఇంటికి రాలేరు, ఎవరింటికి వచ్చేసేసి నువ్వు చేస్తావు నువ్వు. అంటే కనీసం ఉన్న సంఖ్యను కూడా నువ్వు లెక్క పెడతలేవు. అంటే నువ్వేం రాష్ట్ర ముఖ్యమంత్రివి? నువ్వు పెద్ద పీట ఇస్తా అంటున్నావు. ఏం పెద్ద పీట ఇస్తా అంటున్నావు? ఈవెన్ ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఎవరికి ఇచ్చారు? మహేష్ గౌడ్కి ఇచ్చారు. ఇప్పుడు అవసరం ఉందా? పీసీసీ ఎన్నికల ముందు టికెట్లు పంచనీకే పీసీసీ అధ్యక్షుడు కావాలి. ఇప్పుడు ఈ పీసీసీ ఇప్పుడు మహేష్ గౌడ్ కూడా రేపటి దినం ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అతను ఉంచారు. మళ్ళీ ఒక రెడ్డి అవుతాడు, రెడ్డి మళ్ళీ టికెట్లు పంచుతాడు. అర్థమైందా? అంతే, పావులా వాడుకుంటూ పావు కంటే హీనంగా వాడుకుంటున్నారు బీసీ సోదరులను. అర్థమైందా? ఇంకా ఈ రానున్న రోజులలో మేము దీన్ని ఎక్కడ కూడా అంతే, హైకోర్టులో కానీ, సిటీ సివిల్ కోర్టులో కానీ, జ్యుడిషియరీలో కానీ మీరు తీసుకోండి లెక్కలు, పోలీస్ స్టేషన్లలో కానీ, ఏసీపీలు కానీ, డీసీపీలు కానీ కేవలం రెడ్డిలు తప్పించేసి ఇంకెవరు కనిపిస్తలేరు. అర్థమైందా? ఇంకా మేము రానున్న రోజులలో మేము మా కార్యాచరణ రూపంలో మేము తీర్చి చెప్తాము. ఓటు ద్వారా మా దగ్గర ఉన్నది ఒకటే ఆయుధం ఏంటంటే ఆ ఓటును మేము సరైన రీతిలో మేము ఇప్పటి వరకు వాడుకోలేము, ఇప్పుడు వాడుకోబోతున్నాము. అది వాడుకొని వీళ్ళకు మంచిగా బుద్ధి చెప్తాము. ఈ ఓట్ల ద్వారా మేము బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year అవుతా ఉంది. సో మీ రాష్ట్ర నాయకులు కావచ్చు, మీరు కావచ్చు, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా? ఎందుకంటే ప్రజాపాలన మాది, ఎవరు వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను, 18 గంటలు పనిచేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గొప్పగా మాట్లాడుకుంటా ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు చాలా మాటకారి. రేవంత్ రెడ్డి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసారు ప్రజలు మీకు తెలుసో లేదో ఒక విషయము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ ఉండి, లేకపోతే వాళ్ళేదో మాకు అందరికి న్యాయం చేస్తారని వేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వెక్స్ అయిపోయేసేసి వేరే ప్రత్యామ్నాయం లేదు, బీజేపీ ఎట్లాగో లేదు కాబట్టి వీళ్ళకేసారు కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పించేసేసి రేవంత్ రెడ్డి మీదనో ఇంకెవరి మీదనో ఆశతోటి వీళ్ళేదో మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఓటేయలే. అర్థమైందా? రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు రానున్న రోజులలో చూస్తున్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడో, జానారెడ్డి ఏం చేస్తుంటావు, ఏ రకంగా నాశనం చేసిరో బీసీల వాటాన్ని వీళ్ళు వాడుకొని డబ్బు మొత్తం మా రాష్ట్ర బడ్జెట్ ఎంత 3,50,000 కోట్లలో మీరు ముష్టిగా కనీసం కార్పొరేషన్కి 5,000 కోట్లు మీరు ఇవ్వలేని పరిస్థితులలో మాకు ఏం న్యాయం చేస్తారని మేము ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? మేము జీవితంలో మేమేం ఎక్స్పెక్ట్ చేయం మీ నుంచి? మీరు మాకు ఎప్పుడు కూడా అన్యాయం చేస్తారని చెప్పేసి మాకు అది మంచిగా పూర్తిగా రుజువైపోయింది. గత 76 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతున్నది, ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది మీకు. ఎందుకంటే రాజ్యాధికారం మీకు మీరు ఇవ్వలేరు మీరు, ఎందుకంటే మీ ప్రాణాలు పోతాయి. రాజ్యాధికారం ఇచ్చేయాలంటే మేము గుంజుకోవాల్సి వచ్చే సమయం అనేది ఆసన్నమైంది. ఇప్పుడు మేము గుంజుకుంటాము, డెఫినెట్గా మేము గుంజుకొని తీరుతాం. ఇది